ఏంటి ఎలా ఉంది రెస్పాన్స్? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. ఇంతకీ ఓజీ హిట్టా ఫట్టా, వీక్ డే హోల్డ్ ఎలా ఉండే, ఎంత కొట్టింది, రాజాసాబ్ ట్రైలర్ రెస్పాన్స్, 24 అవర్స్ రికార్డ్స్, స్పిరిట్ అప్డేట్ ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓజీ ఫస్ట్ 5 days ఒడుదుడుకులుగా అటు ఇటుగా డీసెంట్గా పూర్గా హోల్డ్ చేస్తూ వచ్చింది. సండే రోజు బాగుండే కానీ ఆ సినిమా రేంజ్కి హైప్కి ఏం మాత్రం మ్యాచ్ కాలే. మిక్స్డ్ రెస్పాన్స్ రావడం, వర్షాల వల్ల జర ఇంపాక్ట్ తగ్గింది. స్టిల్ పవర్ స్టార్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్గా 200 crore దాటింది. అయితే వీక్ డేలో హ్యూజ్గా డ్రాప్ అయి ఫస్ట్ మండే 4 కోట్ల షేర్ అండ్ 6.5 కోట్ల గ్రాసే కలెక్ట్ చేసింది. నైజాంలో అయితే 1 crore. టికెట్ రేట్ ఇష్యూస్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. తొందరగా తగ్గిస్తే బెటర్. ఆల్రెడీ కొన్ని దగ్గర తగ్గించారని విన్నా. అలా 6 daysలో నైజాంలో 43 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 54 కోట్లు. మైనర్ లాస్ వస్తుందంటారా? సీడెడ్లో 13 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. ఫ్లాప్ ఇక్కడ. వైజాగ్లో 12.18 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్లు. లాస్ తప్పిల్లాలి ఇక్కడ కూడా. ఈస్ట్లో 10.5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు. వెస్ట్లో 6.6 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు. గుంటూరులో 9.3 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.5 కోట్లు. కృష్ణాలో 8 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. అండ్ నెల్లూరులో 3.7 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు. అలా 6 daysలో తెలుగు స్టేట్స్లో 106.3 కోట్ల షేర్ అండ్ 154 కోట్ల గ్రాస్ కొట్టి ఓవరాల్గా యావరేజ్గా హోల్డ్ చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 145 కోట్లు. అంటే ఇంకా 39 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి ఇట్కి. ఇది రీసెంట్ బిగ్గీస్ పుష్ప 2 దేవరాయన్ కల్కి కంటే తక్కువ. గుంటూరు కారం కంటే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఎక్స్పెక్టెడ్ లాట్ మోర్. ఇంకా కర్ణాటకలో 8.4 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8 కోట్లు. నార్త్లో 3.6 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది, 2 crore బిజినెస్. అండ్ ఓవర్సీస్లో 29.3 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లే. బ్లాక్ బస్టర్ అక్కడ. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 147.6 కోట్ల షేర్ అండ్ 239.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 175 కోట్లు. అంటే ఇంకా 28 కోట్ల షేర్ కొట్టాలి ఇట్కి. చూస్తుంటే కష్టమే అనిపిస్తుంది. మైనర్ లాస్ వచ్చేలా ఉంది అన్ని ఏరియాస్లో. లెట్స్ సీ. నాకు ఒక డౌట్, పవన్ అన్న పాలిటిక్స్లోకి వెళ్ళడమే రీజనా ఈ పూర్ పర్ఫార్మెన్స్కి? బ్లైండ్ రేటెడ్ వచ్చేసిందా ఏంటి? ఎందుకంటే ఆ లెవెల్ హైప్కి, ఆ సినిమా రేంజ్కి పైగా డీసెంట్ టాక్ అయినా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఓజీ. ఏందో ఏమో. కమింగ్ టు రాజాసాబ్ ట్రైలర్ రెస్పాన్స్ కొంచెం మిక్స్డ్గా, కొంచెం డీసెంట్గా ఉండే. ఇక భారీ విజువల్స్, జానర్ చూసే వాళ్ళు ఇందులో కూడా అదే కావాలంటారు. క్రేజీ ఎంటర్టైనర్ అయితే చాలు, పండగకి ఎంజాయ్ చేయాలి, కామెడీ బాగుంటే చాలా అనుకునే వాళ్ళకి బాగానే అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. నిన్నటి వీడియోలో కూడా క్లియర్గా మాట్లాడడం, చూడని వాళ్ళు ఒక లుక్ వేయండి. సో 24 అవర్స్లో రాజాసాబ్ ట్రైలర్ 14.4 మిలియన్ల వ్యూస్ అండ్ 5,12,000 లైక్స్తో సేమ్ వ్యూస్ అండ్ లైక్స్లో 21st ప్లేస్లో ఉంది. ఇది డీసెంట్ రెస్పాన్సే. ఉన్న హైప్కి అండ్ సడన్ అనౌన్స్మెంట్కి ఇప్పుడు ఏ ట్రైలర్ కూడా 700K ప్లస్ రావట్లేదు లైక్స్. అలాంటిది వితౌట్ హైప్ 5 lakhs ప్లస్ లైక్స్ అంటే అది ఓన్లీ రెబల్ స్టార్ వల్లే. జస్ట్ టాప్ మోస్ట్ వ్యూడ్ అండ్ లైక్ ట్రైలర్స్లో 5th ప్లేస్లో సలార్ 32.5 మిలియన్, 4th గేమ్ చేంజర్ 36.2 మిలియన్, థర్డ్ గుంటూరు కారం 37.6 మిలియన్, సెకండ్ పుష్ప 2 44.6 మిలియన్ అండ్ ఫస్ట్ ప్లేస్లో హరిహర వీరమలు 47 మిలియన్ వ్యూస్. లైక్స్ పరంగా 5th వకీల్ సాబ్ 1.06 మిలియన్, 4th భీమ్లా నాయక్ 1.1 మిలియన్ లైక్స్, థర్డ్ సర్కార్ వారి పాట 1.2 మిలియన్ లైక్స్, సెకండ్ సలార్ 1.23 మిలియన్ అండ్ ఫస్ట్ RRR 1.24 మిలియన్ లైక్స్. అప్కమింగ్ లో RRR అండ్ వీరమల్లు రికార్డ్స్ ని ఏ సినిమా ట్రైలర్ కొడుతుంది అంటారు? అండ్ తర్వాత మనోళ్ళు కాంతారా 2ని బాయ్కాట్ చేయాలని చెప్పి ట్రెండ్ చేస్తున్నారు మొన్నటి నుండి. అదే రీసెంట్ గా ఓజీ బ్యానర్స్ ని అండ్ గతంలో కూడా కర్ణాటకలో మన బ్యానర్స్ చింపేశారని లొల్లి నడిచింది కదా. అందుకు పైగా ఈవెంట్ లో రిషబ్ శెట్టి కావాలని తెలుగు మాట్లాడలే అని, తెలుగు ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారని చెప్పి ఫైర్ అయ్యారు. దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఎన్టీఆర్ పైన నెగిటివిటీ క్రియేట్ అయింది. కానీ ఒక్కటి, ఇక్కడ ఆన్లైన్లో ఎంత చేసినా సినిమా బాగుంటే ఎవ్వడు ఆపలేడు, అందరు వెళ్తారు, ఈవెన్ బాయ్కాట్ ట్రెండ్ చేసిన వాళ్ళు కూడా. పైగా కాంతారాకి సీక్వెల్, మంచి యాంటిసిపేషన్ మూవీ. అండ్ కాంతారా 1 మన దగ్గర ఏ రేంజ్లో హిట్ అయిందో, రెస్పాన్స్ వచ్చిందో తెలుసు కదా. కమింగ్ టు స్పిరిట్లో ప్రభాస్ అన్నకి ఫాదర్గా మన బాస్ని ఓకే చేస్తున్నారని టాక్. ఇది కానీ నిజమైతే అరాచకం అనేది చాలా చిన్న మాట. అసలు స్క్రీన్ మీద ప్రభాస్ బాస్లు మామూలుగా ఉండదు. సందీప్ రెడ్డి వంగ ఐడియా మస్తుంది, బాస్ని ఆ రోల్ క్యారెక్టర్కి తీసుకోవడం. పైగా ఫ్యాన్ కూడా ఏ లెవెల్కైనా వెళ్ళిపోతాడు. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ట్రిపుల్ అయిపోయాయి. ఈగర్లీ వెయిటింగ్. సో అది గైస్ మ్యాటర్. ఓజీ హోల్డ్, రాజాసాబ్ ట్రైలర్ రెస్పాన్స్, కాంతారా కథ అండ్ స్పిరిట్ క్రేజీ అప్డేట్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.